Hi friends, welcome to series Physical Science classes. This is part 2 of light. In part 1, we learnt introduction of light, nature of light, characteristics of light, properties of light, reflection of light, types of mirrors, types of images, characteristic of image on plane mirror whenever light falls on a plane mirror, nature of image on plane mirror, reflection on plane mirror. So these topics covered in part 1 and part 2. Let's start our part 2. Effect of rotation of mirror on reflected ray. So if we place a mirror in front of a light source, the incident ray falls on a plane mirror whenever the mirror is in rotation by making an angle theta. Then what about the reflection? For a given incident ray, if the plane mirror is rotated through an angle theta, then reflected ray rotates to theta angle. ఎప్పుడైనా ఒక లైట్ సోర్స్ ముందు గనక ఒక ప్లేన్ మిర్రర్ రొటేషన్లో ఉన్నప్పుడు గనక పెట్టినట్లయితే ఆ లైట్ సోర్స్ నుంచి వచ్చే ఇన్సిడెంట్ రేస్ అనేవి రొటేషన్లో ఉన్న మిర్రర్ మీద ఫాల్ అయినప్పుడు రిఫ్లెక్షన్ మనకి ఎలా జరుగుతుంది అంటే ఆ మిర్రర్ రొటేషన్లో ఉండి ఒక్క తీటా యాంగిల్ చేస్తే రిఫ్లెక్టెడ్ రే అనేది 2 తీటా యాంగిల్స్ చేస్తుంది అని దీని అర్థం. సో క్లియర్. నెక్స్ట్, మిర్రర్స్ ప్లేస్ ఎట్ అన్ యాంగిల్. ఇప్పుడు రెండు మిర్రర్స్ని కనుక మనం కొంత యాంగిల్ చేస్తున్నట్లుగా ప్లేస్ చేసినట్లయితే, ఇలా ప్లేస్ చేసినట్లయితే ఆ రెండిటికి మధ్యలో గనక లైట్ సోర్స్ని ఉంచినట్లయితే ఎన్ని ఇమేజెస్ని మనం చూడవచ్చు అంటే మనం చాలాసార్లు అద్దాల మేడలు, అద్దాల భవంతి ఇలాంటి వాటికి వెళ్ళి చూస్తూ ఉంటాం, చాలా టెంపుల్స్లో, మ్యూజియంలో. సో అక్కడ మనకి నంబర్ ఆఫ్ ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఎందుకు అలాంటి రీజన్కి ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి, ఒక రెండు మిర్రర్స్ని ఎంత యాంగిల్లో పెట్టినప్పుడు ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి అనేది మనం ఇక్కడ చూద్దాం. So the number of images formed by two plane mirrors depend on the angle between them, and the angle is theta, then the number of images. In case ఈ రెండు ప్లేన్ మిర్రర్స్ కనుక ఎప్పుడైతే కొంత యాంగిల్స్ చేస్తున్నట్లు పెట్టి దాని ఎదురుగా ఒక లైట్ సోర్స్ని కనుక ప్లేస్ చేసినట్లయితే ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి అనడానికి ఒక ఫార్ములా ఉందండి. సో హియర్ n is the number of images. If n equals to 2 theta by theta. Theta is the angle between the two plane mirrors. ఈ రెండు ప్లేన్ మిర్రర్స్ని కనుక 60 degrees యాంగిల్స్తో కనుక మనం ఇలా ప్లేస్ చేసినట్లయితే 2 pi by 60. పై మీన్స్ 180 degrees. 2 into 180 360. 360 by 60. That is 6. 6 minus 1. Whenever if 2 pi by theta is even. ఇప్పుడు ఎప్పుడైతే మనం 2 into pi, దట్ ఈజ్ 2 into 180 360, ఈ రెండు ప్లేన్ మిర్రర్స్ని 60 degree యాంగిల్స్ చేస్తూ గనక ఇలా ఉంచినట్లయితే దాని ఎదురుగా లైట్ సోర్స్ని పెట్టినప్పుడు మనకి దీని యొక్క వాల్యూ అనేది ఈవెన్ నెంబర్ వస్తే గనక దాని నుండి ఒకటిని తీసేయాలండి. అదే ఈ వాల్యూ కనుక ఆడ్ అయితే సేమ్ ఈ ఫార్ములా యూజ్ చేసి నంబర్ ఆఫ్ ఇమేజెస్ని మనం తెలుసుకోవచ్చు. చూడండి, నంబర్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ బై టూ ప్లేన్ మిర్రర్స్ ప్లేస్డ్ ఎట్ అన్ యాంగిల్ థీటా ఈజ్ ఆల్వేస్ ఆడ్. ఎప్పుడు కూడా నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ బై టూ ప్లేన్ మిర్రర్స్ని కొంత యాంగిల్స్ చేస్తున్నట్లు కనుక మనం ప్లేస్ చేసినట్లయితే వాటి ముందు లైట్ సోర్స్ ఉంచినప్పుడు ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి అంటే అది అవి చేసే యాంగిల్ని బట్టి బేస్ అయి ఉంటుంది. ఈ ఇమేజెస్ యొక్క నంబర్ మాత్రం ఎప్పుడూ కూడా ఆడ్ నెంబర్ అయ్యే ఉండాలి. దట్ ఈజ్ నోట్ అండి. సో ఇఫ్ టూ మిర్రర్స్ ఆర్ ప్యారలల్ అంటే ఎదురెదురుగా గనక రెండు ప్లేన్ మిర్రర్స్ని గనక మనం ఉంచినట్లయితే, ప్యారలల్ అంటే వాటి మధ్య యాంగిల్ అనేది 0 అవుతుందండి. థీటా ఈక్వల్స్ టు 0. అప్పుడు మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి ఆ రెండింటి అద్దాల నుండి అంటే ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతాయి. ఎందుకంటే ఫార్ములా ఈజ్ n ఈక్వల్స్ టు 2 pi by theta. సో ఇక్కడ థీటా ఈక్వల్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2 pi అంటే 360 by 0 ఈక్వల్స్ టు
ఇన్ఫినిటీ. సంథింగ్ బై 0 ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ. సో ఎప్పుడైతే 2 మిర్రర్స్ని ప్యారలల్గా గనక ప్లేస్ చేసినట్లయితే వాటి మధ్య యాంగిల్ 0 అవుతుంది. అప్పుడు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అనేవి ఇన్ఫినిటీ అవుతుంది. ఇఫ్ 2 మిర్రర్స్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, అవే గనక 2 మిర్రర్స్ని పర్పెండిక్యులర్గా గనక మనం ఫామ్ చేసినట్లయితే దాని ఎదురుగా లైట్ సోర్స్ ఉంచినప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి అంటే చూద్దాం. పర్పెండిక్యులర్గా ఉంచినప్పుడు వాటి మధ్య యాంగిల్ ఎంత అవుతుందండి? 90 degrees అవుతుంది. సో 2π/90 దట్ ఈజ్ 360/90. సో 4 times ద నెంబర్ ఈజ్ ఈవెన్. సో నెంబర్ ఈవెన్ అయితే 2π/θ వాల్యూ ఈవెన్ అయితే ఏం చేయాలి? -1 చేయాలి. -1 చేస్తే మనకి ఎంత వస్తుందండి? 3 వస్తుంది. సో ఇఫ్ 2 మిర్రర్స్ placed perpendicular to each other, then how many number of images formed? 3 number of images formed. So next, uses of plane mirrors. మనం ప్లేన్ మిర్రర్స్ గురించి చెప్పుకున్నాం ఆల్రెడీ. రిఫ్లెక్షన్ ఆన్ ప్లేన్ మిర్రర్ కూడా అయిపోయింది. సో ప్లేన్ మిర్రర్స్ని ఎక్కడ యూజ్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. సో లుకింగ్ గ్లాసెస్, ప్లేన్ మిర్రర్స్ యూజ్డ్ యాజ్ లుకింగ్ గ్లాసెస్. అంటే స్పెక్టికల్స్ వాటిల్లో యూజ్ చేస్తూ ఉంటారు. అంటే పెరిస్కోప్స్, వీటిని వాడడానికి, వీటిని తయారు చేయడానికి యూజ్ చేసేదే ప్లేన్ మిర్రర్స్. నెక్స్ట్ ఆప్టీషియన్స్ ఫర్ టెస్టింగ్ ఐ సైట్. మనం ఎప్పుడైనా ఐ టెస్ట్ చేయించుకోవడానికి హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళు మనకి టెస్ట్ చేస్తారు కదండి. అక్కడున్న లెటర్స్ ఐడెంటిఫై చేయండి, నంబర్స్ చదవండి అంటారు కదా. సో అప్పుడు వాళ్ళు మనం టెస్ట్ చేయడానికి యూజ్ చేసే మిర్రర్స్ కూడా ప్లేన్ మిర్రర్సే. తర్వాత వీటిని ఎక్కడ యూజ్ చేస్తారంటే కెలిడియోస్కోప్స్ చూసే ఉంటారు. ఒక 3 ప్లేన్ మిర్రర్స్ని కనుక కొంత యాంగిల్ చేస్తూ ఒక ప్రిజం లాగా ఫామ్ చేసి వాటి మధ్యలో ఏదైనా చిన్న చిన్న కలర్ పేపర్స్ని కనుక చిన్న పీసెస్ని వేసి ఒక రబ్బర్ బ్యాండ్తో టై చేసి బ్యాక్ సైడ్ కనుక ఒక ట్రాన్స్పరెంట్ పేపర్ని స్టిక్ చేసి దాని ద్వారా మనం చూసినట్లయితే లోపల ఒక తోటలాగా మనకి కనిపిస్తుంది. అదే కెలిడియోస్కోప్. అండ్ పెరిస్కోప్స్ అనేవి చాలా యూస్ఫుల్ అండి. అంటే హిడెన్ ఆబ్జెక్ట్స్ని చూడడానికి ఇవి ఎక్కువ ఆర్మీ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. మనం కనపడకుండానే మన శత్రువుల్ని మనం చూడవచ్చు. కిటికీ నుండి మనం కింద కూర్చొని కూడా బయట వాళ్ళని చూడటానికి కూడా పెరిస్కోప్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. సో పెరిస్కోప్స్ ఇలా ఉంటాయి. సో దిస్ ఈజ్ పెరిస్కోప్స్ యూజెస్ ప్లేన్ మిర్రర్స్. పెరిస్కోప్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం. 2 ప్లేన్ మిర్రర్స్ ఫేసింగ్ ఈచ్ అదర్ అండ్ ఈచ్ కెప్ట్ ఇంక్లైన్డ్ ఎట్ అన్ యాంగిల్ 45 degrees. ఈ పెరిస్కోప్లో 2 ప్లేన్ మిర్రర్స్ని యూజ్ చేస్తారు. ఆ 2 ప్లేన్ మిర్రర్స్ కూడా ఇంక్లైన్డ్ ఎట్ అన్ యాంగిల్. వాటిని ఎలా ఉంచుతారండి? ఇంక్లైన్డ్గా ఉంచుతాము. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇలా కొంచెం డయాగ్నల్గా ఇంక్లైన్ చేస్తూ ఉంటాము. సో అలా అది చేసినప్పుడు వాటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 45 degrees ఉంటుంది. విత్ ద వర్టికల్ ఇమేజ్. అక్కడ మనకి ఏ ఇమేజ్ ఫామ్ అవుతుంది పెరిస్కోప్లో అంటే ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వర్టికల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో అక్కడ లోపల లైట్ ఏ ఫినామినా యూజ్ అవుతుంది అంటే టీఐఆర్ అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఎప్పుడైతే లైట్ అనేది ఈ పెరిస్కోప్లోకి ఎంటర్ అవుతుందో లోపల టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి మనకి ఇమేజ్ అనేది చూడడం జరుగుతుంది. సో దట్ ఈజ్ అబౌట్ పెరిస్కోప్స్. ఇవి ఎక్కడ యూజ్ చేస్తారు అంటే సబ్మెరైన్స్లో యూజ్ చేస్తారు, ఆర్మీలో యూజ్ చేస్తారు. చెప్పాను కదా, ఎనిమీస్ని చూడడానికి యూజ్ చేస్తారండి. సో that is about reflection on plane mirrors, uses of plane mirrors. So completed. Next, reflection on spherical mirrors. Already మనం మిర్రర్స్ 2 types అని డిస్కస్ చేసుకున్నాం. ఆ మిర్రర్స్లో ఒకటి ప్లేన్, రిఫ్లెక్షన్ ఆన్ ప్లేన్ కంప్లీటెడ్. సో రిఫ్లెక్షన్ ఆన్ spherical mirrors. What are spherical mirrors? The mirrors which are in spherical shape. That mirrors are called spherical mirrors. There are 2 types of spherical mirrors. One is concave and convex. What is concave? Inward reflecting surface. A concave mirror consists of inward reflecting surface. A convex mirror consists of outward reflecting surface. మనం స్పూన్ కనుక ఇలా ఉంచి చూసామనుకోండి ఇది కాన్కేవ్ మిర్రర్గా యాక్ట్ అవుతుంది. ఇలా ఉందనుకోండి ఇటువైపు నుంచి చూస్తే మనకి కాన్వెక్స్ మిర్రర్ లాగా యాక్ట్ అవుతూ ఉంటుంది.
సో ఇంట్లో ఉన్న వస్తువుల్లో ఏమేంటి కాన్కేవ్ కాన్వెక్స్ మీరు కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్, హౌ కెన్ వీ గెట్ ఇమేజ్ ఆన్ కాన్కేవ్? సో రిఫ్లెక్షన్ అనేది కాన్కేవ్లో ఎలా జరుగుతుంది, ఎలా ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతాయో కాన్కేవ్లో చూద్దాం. సో ఆల్రెడీ కాన్కేవ్ దట్ ఈజ్ అవుట్వర్డ్ ఈజ్ కోటెడ్, ఇన్వర్డ్ ఈజ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. సో దిస్ ఈజ్ అ కాన్కేవ్. కోటెడ్ సర్ఫేస్ని ఇలా డాటెడ్ లైన్స్తో రిప్రజెంట్ చేస్తున్నామండి. సో దట్ మీన్స్ ద అవుటర్ పార్ట్ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ కోటెడ్, ఇన్వర్డ్ సర్ఫేస్ ఈజ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. సో వీ ఆల్వేస్ ప్లేస్ ఆబ్జెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇది కూడా ఒక క్వశ్చన్ అడగచ్చండి. మనం మిర్రర్స్కి ఆర్ కాన్కేవ్ మిర్రర్ కానీ కాన్వెక్స్ మిర్రర్ కానీ ఎక్కడ ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తాము అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ప్లేస్ చేసినప్పుడు మాత్రమే మనకి దాని యొక్క రిఫ్లెక్షన్ వల్ల ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో అందుకే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆబ్జెక్ట్స్ని ఫామ్ చేస్తూ ఉంటాం. సో మనం ఎలా ఇమేజ్ని ఫామ్ చేయొచ్చు అంటే బై రే డయాగ్రామ్స్ ద్వారా కాన్కేవ్ మిర్రర్ మీద ఇమేజెస్ని ఫామ్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే the midpoint of the mirror that is called pole, it is represented with P, and whenever we extend these half curved surface we get a spherical. నేను చెప్పానండి ఆల్రెడీ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ టైప్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్, but here we take only half part of the spherical, so that's why it is looking like this. So whenever we extend these half, then it appears as a sphere. Sphere has center, so it is represented with C. C is called center of curvature. The line joining of C to P is called principal axis, that is represented with PX. Here small f is the focal length, capital F is the focus. So what is focal length, what is focus? Let's see. So this is a concave mirror. Here is the sun, but there is a long distance, that means at infinity distance the sun is placed at infinity distance in front of a concave mirror. A parallel beam of light falls on a concave mirror from the source of light. అంటే ఏ గ్రూప్ ఆఫ్ లైట్ రేస్ అండి. ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ అంటే ఏంటి? ద రేస్ విచ్ ఆర్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి ఏవైతే ప్యారలల్గా వచ్చి మిర్రర్ మీద ఫాల్ అవుతాయో వాటినే ప్యారలల్ రేస్ అంటాము. ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ మీన్స్ గ్రూప్ ఆఫ్ లైట్ రేస్. ఇక్కడ గ్రూప్ ఆఫ్ లైట్ రేస్ అనేవి లైట్ సోర్స్ నుంచి వచ్చి ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ట్రావెల్ చేస్తూ వచ్చి కాన్కేవ్ మిర్రర్ మీద ఫాల్ అయ్యాయి కదా. సో దట్ ఈస్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ falls on a concave mirror. If we observe, this is the first ray and this is the reflected ray of first ray, and this is second ray, this is the reflected ray of second ray, and this is the third ray, this is the reflected ray of third, this is fourth ray, this is the reflected ray of fourth one. So ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు? దిస్ ఆల్ రిఫ్లెక్టెడ్ రేస్ మెట్ ఎట్ ఏ పాయింట్. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఒక ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అనేది కాన్కేవ్ మిర్రర్ మీద ఫాల్ అయినప్పుడు వాటి యొక్క రిఫ్లెక్షన్స్ అన్నీ కూడా ఏదో ఒక పాయింట్ దగ్గర మెట్ అవుతాయి ఆన్ ఏ ప్రిన్సిపల్ యాక్సిస్. సో దట్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఫోకస్. అంతే కదండి. ఇవన్నీ ఎక్కడైతే కన్వర్జ్ అయ్యి మెట్ అవుతాయో దట్ ఈజ్ హియర్ వి గెట్ ఏ కన్వర్జింగ్ బీమ్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రేస్. ఇవన్నీ కూడా ఇక్కడ ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అయ్యాయి ప్రిన్సిపల్ యాక్సిస్ మీద. ఆ పాయింట్ని ఫోకస్ అంటామండి. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ క్యాపిటల్ ఎఫ్. పిఎక్స్ ఈస్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, మిడ్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ కాల్డ్ పోల్, సెంటర్ ఆఫ్ ద స్పియర్ అనొచ్చు, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనొచ్చు, దట్ ఈస్ సి. ఎఫ్ ఈజ్ ద ఫోకస్. అండ్ ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్ ఎప్పుడు వస్తుంది? ఆ లెంత్స్ అనేవి ఎలా మెజర్ చేయాలి అంటే ఫస్ట్ మనకి సైన్ కన్వెన్షన్ తెలియాలండి. సో వాట్ ఈజ్ సైన్ కన్వెన్షన్? సైన్ కన్వెన్షన్, వాట్ ఆర్ ద రూల్స్ ఆఫ్ సైన్ కన్వెన్షన్? సో కాన్కేవ్ మిర్రర్ అంటే ఇలానే డ్రా చేయాలా అనేం లేదండి, ఇలా కూడా డ్రా చేయొచ్చు. ఇన్వర్డ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఎలా ఇటువైపు ఉన్నప్పుడు ఇన్వర్డ్ ఇటువైపు ఉంటుంది, ఇలా ఉన్నప్పుడు ఇన్వర్డ్ ఇటువైపు ఉంటుంది. ఇన్వర్డ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇటువైపు ఉంటుంది. ఇలా గీసినప్పుడు మనం కాన్కేవ్ మిర్రర్ ఆబ్జెక్ట్స్ని ఇటువైపు ప్లేస్ చేయాలి, ఇలా గీసినప్పుడు ఆబ్జెక్ట్స్ని
ఇటువైపు ప్లేస్ చేయాలి. మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఇటువైపే డ్రా చేయాలా అని డౌట్ రాకుండా రెండింటినీ గీసి మీకు చూపించడం జరిగింది. సో ఇక్కడ ఫోకల్ లెంత్ ఏంటి, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏంటి, సో ఈ డిస్టెన్సెస్ ఏంటి అనేది తెలియాలంటే సైన్ కన్వెన్షన్ తెలియాలి. లెట్స్ సీ సైన్ కన్వెన్షన్. సో సైన్ కన్వెన్షన్ తెలియాలి అంటే మనం ఏదైనా ఒక మిర్రర్ తీసుకోవచ్చండి. ఇది నేను ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాను. సో దిస్ ఈజ్ కాన్కేవ్ మిర్రర్. మిడ్ పాయింట్ ఆఫ్ మిర్రర్ ఈజ్ కాల్డ్ పోల్, ప్రిన్సిపల్ యాక్సిస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకస్. నేను ఆల్రెడీ ఫోకస్ ఇక్కడ ఎందుకు ఫోకస్ అనేది పీకి సికి మధ్యలోనే రాయాలి అంటే whenever parallel beam of light falls on a concave, all the reflected rays converge at the midpoint of P and C on a principal axis. So that midpoint is called focus. అందుకే అంటే ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అనేది కాన్కేవ్ మిర్రర్ మీద పడినప్పుడు వాటి యొక్క రిఫ్లెక్టెడ్ రేస్ అన్నీ కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఒక పాయింట్ దగ్గర మెట్ అయ్యాయి కదండి, కన్వర్జ్ అయ్యాయి కదా. అవి ఎగ్జాక్ట్గా పి అండ్ సి మధ్య కన్వర్జ్ అయ్యాయి. ఆ పాయింట్నే ఫోకస్ అన్నాం. అందుకే ఎఫ్ అనేది పీకి సికి మధ్యలో ఉంటుంది. సో సైన్ కన్వెన్షన్ ఫస్ట్ రూల్ ఏంటి అంటే ఆల్ డిస్టెన్సెస్ షుడ్ బి మెజర్ ఫ్రమ్ పి. మనం ఏదైనా డిస్టెన్సెస్ కొలవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కావాలి, లేదా ఫోకల్ లెంత్ కావాలి, లేదా రేడియస్ కావాలి. ఈ డిస్టెన్సెస్ అన్నీ కూడా మెజర్ చేయాలి అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి కొలవడం? పి నుంచి స్టార్ట్ చేయాలి. సో ఆల్ డిస్టెన్సెస్ షుడ్ బి మెజర్ ఫ్రమ్ పి. పి మీన్స్ పోల్. పోల్ నుంచి మాత్రమే కొలవాలి అని అర్థం. లైక్ ఎగ్జాంపుల్స్ పిఓ. పిఓ ఈజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ఓ. పి టు ఓ మీన్స్ పి నుంచి ఆబ్జెక్ట్, ఓ అంటే ఆబ్జెక్ట్ అండి. పి నుంచి ఓకున్న డిస్టెన్స్ని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం. ద డిస్టెన్స్ ఫ్రమ్ పి టు వి. వి మీన్స్ ఇమేజ్ అండి. ఇమేజ్ని వితో రిప్రజెంట్ చేస్తాం. పి నుంచి వికి ఉన్న డిస్టెన్స్ని పివిగా రాయాలి. విపిగా రాయకూడదండి, ఓపిగా రాయకూడదు. పిఎఫ్ ఈజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ఫోకస్. ఎఫ్ మీన్స్ ఫోకస్. దట్ ఈస్ కాల్డ్ ఫోకల్ లెంత్. అండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ పి టు సి ఈజ్ కాల్డ్ రేడియస్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ద డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ఎఫ్ ఈజ్ కాల్డ్ ఫోకల్ లెంత్. ద డిస్టెన్స్ ఫ్రమ్ పి టు సి ఈజ్ కాల్డ్ రేడియస్. అదే మనం ఆబ్జెక్ట్ని కనుక మనం ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఎక్కడైనా ప్లేస్ చేసినట్లయితే ఆ పి నుంచి ఆబ్జెక్ట్కి ఉన్న డిస్టెన్స్ని పిఓ అంటాం. దాన్నే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటామండి. సో ఆల్ డిస్టెన్సెస్ షుడ్ బి మెజర్ ఫ్రమ్ పోల్. దట్ ఈజ్ definition of first point. Second one, direction of incident ray taken as positive. Second point ఏంటి సైన్ కన్వెన్షన్లో? ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఎటువైపు అయితే ఉంటుందో అటువైపే ప్లేస్ చేస్తాం కదండి ఆబ్జెక్ట్ని. ఆబ్జెక్ట్ నుంచి వచ్చే లైట్ రేనే ఇన్సిడెంట్ రే అంటాం. ఆ ఇన్సిడెంట్ రే యొక్క డైరెక్షన్ ఎవరు చెప్తారు అంటే ఈ హెడ్ చెప్తుంది కదా. ఈ యారో మార్క్ అనేది హెడ్ ఆఫ్ లైట్ రే. ఈ హెడ్ ఈ యారో మార్క్ ఎటువైపు ఉంటుందో ఆ అటువైపు మాత్రమే లైట్ రే ట్రావెల్ చేస్తుంది అని అర్థం. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఎటువైపు ఉంటుందో అటువైపే ట్రావెల్ చేస్తుందండి. సో దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే. ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే టేకెన్ యాజ్ పాజిటివ్. ఈ మనం కనుక ఏవైనా డిస్టెన్సెస్ మెజర్ చేసేటప్పుడు ఇన్సిడెంట్ రే డైరెక్షన్గా ఉన్నట్లయితే మనం చేసే డిస్టెన్సెస్ మెజర్మెంట్స్, సో వాటిని పాజిటివ్గా తీసుకోవచ్చు అని అర్థం. నెక్స్ట్ థర్డ్ వన్, ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే టేకెన్ యాజ్ నెగిటివ్. అదే గనక ఇక్కడ మనం చూసినట్లయితే థర్డ్ పాయింట్కి అర్థం ఫస్ట్ పాయింట్ ప్రకారం డిస్టెన్సెస్ అన్నీ ఎక్కడి నుంచి మెజర్ చేయాలండి? పి నుంచి మెజర్ చేయాలి. సెకండ్ పాయింట్ ఏంటి? ఇన్సిడెంట్ రే డైరెక్షన్ ఇలా ఉంది కాబట్టి ఇలా కొలిచే మెజర్మెంట్స్ అన్నీ కూడా, ఇలా తీసుకునే డిస్టెన్సెస్ మెజర్మెంట్స్ అన్నీ కూడా పాజిటివ్గా తీసుకోవాలి అని అర్థం. థర్డ్ పాయింట్ ఏంటి? ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే టేకెన్ యాజ్ నెగిటివ్. అంటే ఏంటి? ఈ డైరెక్షన్ రే ఇలా ఉంది కాబట్టి మనం కొలిచే కొలతలు, సో పి నుంచి ఎఫ్కి డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ అని, పి నుంచి సికి ఉన్న డిస్టెన్స్ని రేడియస్ అని, పి నుంచి ఆబ్జెక్ట్కి ఉన్న డిస్టెన్స్ని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అని, మనం అన్ని పి నుంచి కొలుస్తున్నాం కదండి. మనం కొలిచే డైరెక్షన్ ఎలా ఉంటుంది? ఇన్సిడెంట్ రేకి ఆపోజిట్గా ఉంది. సో అందుకే అలా ఏవైతే మనం మెజర్ చేస్తున్నామో ఆ డిస్టెన్సెస్ అన్నిటినీ కూడా నెగిటివ్గా మెజర్ నెగిటివ్గా తీసుకోవాలి అని సైన్ కన్వెన్షన్ యొక్క థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, అప్వర్డ్
ప్రిన్సిపల్ యాక్సెస్ హైట్ వాల్యూస్ టేకెన్ యాజ్ పాజిటివ్. మనకి అప్వర్డ్ ఏవైతే వాల్యూస్ ఉంటాయో హైట్ మ్యాక్సిమం ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ హైట్ వస్తుందండి. ఆబ్జెక్ట్ హైట్ అనేది ఇక్కడ ఇలా ఉందనుకోండి. ఇలా ఉంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క హైట్ 1 సెంటీమీటరా 2 సెంటీమీటరా అనేది పాజిటివ్ తీసుకోవాలా నెగిటివ్ తీసుకోవాలా అనేది 4th పాయింట్ చెప్తుంది. అప్వర్డ్ ప్రిన్సిపల్ యాక్సెస్, ఆ ఆబ్జెక్ట్ అనేది కనుక అప్వర్డ్ ప్రిన్సిపల్ యాక్సెస్ ఉన్నట్లయితే దాని యొక్క హైట్ని మనం పాజిటివ్గా తీసుకుంటాము అని అర్థం. ఆబ్జెక్టే అప్వర్డ్ ఉండాలని ఏం లేదండి, మనకి డౌన్వర్డ్ కూడా ఉండొచ్చు, దాన్ని ఇన్వర్టెడ్ ఆబ్జెక్ట్ అని కూడా అంటాము. సో అందుకని ఆబ్జెక్ట్ అనేది అప్వర్డ్ ప్రిన్సిపల్ యాక్సెస్ అంటే అది పాజిటివ్. ఇన్ కేస్ ఇన్వర్డ్ ఆబ్జెక్ట్ ఉందనుకోండి, అంటే ఇన్వర్టెడ్ ఆబ్జెక్ట్ అనేది డౌన్వర్డ్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ ఉందనుకోండి, అప్పుడు దాని వాల్యూ ఏమవుతుంది అంటే డౌన్వర్డ్ ప్రిన్సిపల్ యాక్సెస్ ఆర్ నెగటివ్. అంటే ఆ వాల్యూస్ ఏమవుతాయి, నెగటివ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ యొక్క హైట్ 2 సెంటీమీటర్స్ ఉండి ఆ ఆబ్జెక్ట్ కన్నా ప్రిన్సిపల్ యాక్సెస్కి అప్వర్డ్లో ఉంటే దాని వాల్యూ పాజిటివ్. అదే 2 సెంటీమీటర్ ఆబ్జెక్ట్ డౌన్వర్డ్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ ఇలా కనుక ఉంది అంటే దాని యొక్క వాల్యూ అనేది ఎలా తీసుకోవాలి అంటే నెగిటివ్గా తీసుకోవాలి. ఈ 5 పాయింట్స్ అర్థమయ్యాయి కదా అండి. సో ఫస్ట్ పాయింట్, పీ నుంచి డిస్టెన్సెస్ మెజర్ చేయాలి ఖచ్చితంగా. ఇన్సిడెంట్ రే డైరెక్షన్నే మనం ఫండమెంటల్గా తీసుకోవాలి, అంటే అవే పాజిటివ్ అవుతాయి. ఆపోజిట్ టు ద ఇన్సిడెంట్ రే అనేది నెగిటివ్ అవుతాయి. అప్వర్డ్ ప్రిన్సిపల్ యాక్సెస్ ఆల్ వాల్యూస్ ఆర్ పాజిటివ్ అవుతాయి. డౌన్వర్డ్ ప్రిన్సిపల్ యాక్సెస్ ఆల్ వాల్యూస్ ఆర్ నెగిటివ్ అవుతాయి. సో దట్ ఈజ్ అబౌట్ సైన్ కన్వెన్షన్. సో సైన్ కన్వెన్షన్ అర్థమైంది కదండి. ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్ మీద ఏ వాల్యూస్ అనేవి పాజిటివ్ అవుతాయి నెగిటివ్ అవుతాయో తెలుసుకుందాం. సో కాన్వెక్స్ మీద ఏ వాల్యూస్ పాజిటివ్ నెగిటివ్ అవుతాయో చూద్దాం. సో కాన్కేవ్కి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇన్వర్డ్ ఉంటుంది కదండి. సో అందుకే ఆబ్జెక్ట్ని నేను ఇన్వర్డ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ప్లేస్ చేశాను. సో మనం సైన్ కన్వెన్షన్ ప్రకారం ఫస్ట్ పాయింట్ ఏంటి, ఆల్ డిస్టెన్సెస్ షుడ్ బి మెజర్డ్ ఫ్రమ్ పీ కదా, పీ నుంచి మెజర్ చేస్తాం కదా. సో పీ నుంచి ఓకి ఉన్న డిస్టెన్స్నే పీఓ అంటాం. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ యూ. సో ఇప్పుడు యూ వాల్యూ ఏమవుతుందండి, పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా, మనం ఇలా మెజర్ చేస్తున్నాం. సెకండ్ పాయింట్ ఏం చెప్తుంది, ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే టేకెన్ యాజ్ పాజిటివ్. సో డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే ఎలా ఉంది, ఇటువైపు ఉంది. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈ డైరెక్షన్ ఉంది, ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్ ఉంది. ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్ ఉంది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈ డైరెక్షన్ ఉంది. సో ఇవి ఆపోజిట్ ఉంది కాబట్టి యూ అనేది నెగటివ్. సో పిఎఫ్ ఈజ్ ద ఫోకల్ లెంత్ చెప్పాం కదా, అన్ని పీ నుంచే మెజర్ చేయాలి. పీ నుంచి ఎఫ్కి ఉన్న డిస్టెన్స్ అనేది ఫోకల్ లెంత్ అండి పిఎఫ్. సో దాన్ని స్మాల్ ఎఫ్తో రిప్రజెంట్ చేస్తాము. మరి దీని వాల్యూ ఏమవుతుంది, ఇది కూడా మనం ఎలా మెజర్ చేస్తున్నాం, ఇలా మెజర్ చేస్తున్నాం. ఇన్సిడెంట్ రే ఎలా ఉంది, ఇటువైపు ఉంది. సో ఇన్సిడెంట్ రే డైరెక్షన్ ఇలా ఉంది, మనం ఇలా మెజర్ చేస్తున్నాం కాబట్టి సో పిఎఫ్ కూడా ఫోకల్ లెంత్ కూడా వాల్యూ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. పీసీ ద డిస్టెన్స్ ఫ్రమ్ పీ టు సి, ఇదే పీ నుంచి సికి ఉన్న డిస్టెన్స్ అండి, దీన్నే రేడియస్ అని అంటాం. ద డిస్టెన్స్ ఫ్రమ్ పీ టు సి ఈజ్ కాల్డ్ రేడియస్, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ ఆర్. దెన్ వాట్ అబౌట్ ద సైన్ ఆఫ్ ఆర్, పాజిటివ్ ఆర్ నెగిటివ్ అవుతుందా అంటే ఇది కూడా ఇలాగే మెజర్ చేస్తున్నాం. ఇన్సిడెంట్ రే ఇటువైపు ఉంది కాబట్టి అది కూడా నెగిటివే అవుతుంది. మనం ఫోకస్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ పడినప్పుడు పీకి సికి మధ్యలో ఎఫ్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో పీ నుంచి ఎఫ్కి ఉన్న డిస్టెన్స్ని స్మాల్ ఎఫ్ అంటాము, పీ నుంచి సికి ఉన్న డిస్టెన్స్ని ఆర్ అంటాము. ఈ రెండిటి యొక్క రిలేషన్ ఏంటి అంటే ఆర్ ఈక్వల్స్ టు 2f. ఇక్కడ మనం చూసినట్లయితే పిఎఫ్ ప్లస్ ఎఫ్సి రెండింటిని కలిపితే పీ నుంచి ఎఫ్కి ఎఫ్ అనే ఫోకల్ లెంత్ ఉంటే ఎఫ్ నుంచి సికి ఉన్న డిస్టెన్స్ కూడా సేమ్ కదండి, ఇంకొక ఎఫ్ ఉంది అని అర్థం. ఈ రెండింటిని కలిపితే మనకేమొస్తుంది, 2f. సో ద రిలేషన్ బిట్వీన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ లెంత్ ఈస్ ఆర్ ఈక్వల్స్ టు 2f. మనకి ఏ వాల్యూ ఇచ్చినా ఈ రెండిట్లో ఇంకొక వాల్యూ తెలుసుకోవడం ఈజీ. ఇది కాన్కేవ్ మిర్రర్ మీద యువిఆర్ఎఫ్ యొక్క సైన్ కన్వెన్షన్. అదే కాన్వెక్స్ మిర్రర్ మీద అవుతుంది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇలా తీసుకుంటే అవుట్వర్డ్ కనుక కోటెడ్ కనుక ఉన్నట్లయితే అది కూడా కాన్కేవే అవుతుందండి.
ఇక్కడ నేను ఇన్వర్డ్ కోటెడ్ వేసాను కాబట్టి ఇదే మిర్రర్ అవుతుంది, కాన్వెక్స్ అవుతుంది, ఎందుకంటే అవుట్వర్డ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంది కాబట్టి. సో దిస్ ఈజ్ కాన్వెక్స్ మిర్రర్. మనం ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్కి ఎక్కడ ఆబ్జెక్ట్ని ప్లేస్ చేయాలి? ఇన్ ఫ్రంట్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. దీనికి అవుట్వర్డ్లో ఉంటుంది కాబట్టి ఇటువైపు ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసాము. మరి సి ఇక్కడ ఎందుకు రాశారు మేడం? మరి ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కదా అంటే, సి అంటే ఏంటండి? సెంటర్ ఆఫ్ కర్వేచర్ కదా. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే మనం ఎక్స్టెండ్ చేస్తే ఇది కదా ఫామ్ అయ్యేది, స్పియర్గా ఫామ్ అయ్యేది ఇటువైపు కదా. మరి దాని యొక్క సెంటర్ ఇటువైపే ఉంటుంది కదండి, అందుకే సిని ఇక్కడ రాస్తామన్నమాట. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది కాన్వెక్స్ మిర్రర్కి కోటెడ్ సైడ్ వస్తుంది, ఆబ్జెక్ట్ అనేది రిఫ్లెక్టింగ్ సైడ్ వైపు ప్లేస్ చేయాలి. మరి ఇప్పుడు దీని నుంచి ఈ యుఎఫ్ఆర్ వాల్యూస్ అనేవి పాజిటివా నెగిటివా చూద్దాం. సో ఇక్కడ కూడా సేమ్ సైన్ కన్వెన్షన్ అనేది కాన్కేవ్కి కాన్వెక్స్కి వేటికైనా సేమ్ అండి. అవి లెన్సెస్ అయినా మిర్రర్స్ అయినా సైన్ కన్వెన్షన్ రూల్స్ అనేవి సేమ్ ఉంటాయి, అవి మారవు. సో కాన్వెక్స్ మీద కూడా మనం అవే సైన్ కన్వెన్షన్ రూల్స్ని ఫాలో చేస్తూ గనక డిస్టెన్సెస్ మెజర్ చేస్తే వాటి వాల్యూస్ ఏమవుతాయో చూద్దాం. సో ద డిస్టెన్స్ ఫ్రమ్ P to F ఈజ్ కాల్డ్ ఫోకల్ లెంత్. ద డిస్టెన్స్ ఫ్రమ్ P to O ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ U. ఇప్పుడు U వాల్యూ నెగిటివ్ అని రాశాను. ఎందుకు నెగిటివ్ అయింది చెప్పండి? ఎందుకు? సెకండ్ పాయింట్ ప్రకారం ఏంటి? ఇన్సిడెంట్ రే డైరెక్షన్కి మనం మెజర్ చేసే డైరెక్షన్ ఎలా ఉంది? ఆపోజిట్గా ఉంది కదా. సో U ఈజ్ నెగిటివ్. అండ్ P to F ఏంటి? ద డిస్టెన్స్ ఫ్రమ్ పోల్ టు ఫోకస్, దట్ ఈస్ కాల్డ్ ఫోకల్ లెంత్. మరి ఈ వాల్యూ ఏమవుతుంది? మనం ఇలా మెజర్ చేస్తున్నాం చూడండి. సో ఇలా మెజర్ చేస్తున్నప్పుడు దీని యొక్క డైరెక్షన్ ఇన్సిడెంట్ రే డైరెక్షన్ ఇలా ఉంది, మెజర్ చేసే డైరెక్షన్ ఇలా ఉంది, రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఫోకల్ లెంత్ అనేది పాజిటివ్. అండ్ డిస్టెన్స్ ఫ్రమ్ P to C ఈజ్ కాల్డ్ రేడియస్ కదా అండి. సో P నుంచి Cకి డిస్టెన్స్ని మనం ఇలా మెజర్ చేస్తాం. సో దీని యొక్క డైరెక్షన్ మనం మెజర్ చేసిన రేడియస్ యొక్క డైరెక్షన్, ఇన్సిడెంట్ రే డైరెక్షన్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి R అనేది ఇక్కడ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద సైన్ కన్వెన్షన్ ఆన్ మిర్రర్స్ ఇన్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్. దెన్ హౌ కెన్ వి గెట్ ఇమేజెస్ ఆన్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్? సో ఇమేజెస్ అనేవి కాన్కేవ్ కాన్వెక్స్ మీద ఎలా ఫామ్ అవుతాయి అంటే, ఫస్ట్ మనకి కొన్ని రూల్స్ తెలియాలండి. రే డయాగ్రామ్స్ వేయాలి అంటే రే డయాగ్రామ్స్ వేయడానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. సో ఆ రూల్స్ ఏంటో చూద్దాం. సో దీస్ ఆర్ ద రూల్స్ ఫర్ రే డయాగ్రామ్స్ అండి. సో సైన్ కన్వెన్షన్కి ఎలా అయితే ఒక 5 పాయింట్స్ ఉన్నాయో ఇక్కడ కూడా మనం కొన్ని రూల్స్ ఉన్నాయి రే డయాగ్రామ్స్ డ్రా చేయాలి అంటే. అసలు రే డయాగ్రామ్స్ అంటే ఏంటి అంటే, ఇమేజ్ అనేవి మిర్రర్స్ మీద ఎలా ఫామ్ అవుతాయో అనేది మనం తెలుసుకోవడానికి యూజ్ చేసే డయాగ్రామ్స్ని రే డయాగ్రామ్స్ అంటారండి. రే అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ లైన్, ఇట్ హ్యాస్ వన్ ఎండ్ పాయింట్ అండ్ డైరెక్షన్, ఇట్ ఈస్ ద నారో పాత్ ఆఫ్ లైట్ అని కూడా తెలుసుకున్నాం కదా. సో రే డయాగ్రామ్స్ ద్వారా అంటే లైట్ రే అనేది కాన్కేవ్ కాన్వెక్స్ల మీద ఫాల్ అయినప్పుడు ఎలా ఇమేజెస్ ఫామ్ అవుతాయో రే డయాగ్రామ్స్ ద్వారా తెలుసుకుంటాం. వాటి యొక్క రూల్స్, ఫస్ట్ రే డయాగ్రామ్స్ డ్రా చేయాలి అంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ రూల్, సో మనం ఈ ఫిగర్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కాన్కేవ్ అండి. మరి అప్పుడు ఇదేమవుతుంది? ఇలా రాసాను కాబట్టి కాన్వెక్సా? కాదండి, ఇక్కడ కోటెడ్ అనేది అవుట్ సైడే ఉంది అంటే దీనికి కూడా ఇన్వర్డ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంది అని అర్థం. ఇన్వర్డ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అయితే ఇదేమవుతుంది? ఇది కూడా కాన్కేవ్ మిర్రరే అవుతుంది. అందుకే మీరు ఇలానే గీయాలా అని మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఇలా 2 సైడ్స్ డ్రా చేయడం జరిగింది. సో కాన్కేవ్ మిర్రర్ కనుక రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇన్వర్డ్ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ని ఇలా ప్లేస్ చేసాం. ఓకే, ఫస్ట్ రూల్ ఆఫ్ రే డయాగ్రామ్స్, ఇఫ్ ద ఇన్సిడెంట్ రే ట్రావెల్స్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్ ఇట్ మస్ట్ పాస్ త్రూ ద పాయింట్ ఫోకస్. మన ఫస్ట్ రూల్ ఏం చెప్తుంది అంటే, మన ఇన్సిడెంట్ రే గనక ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా ట్రావెల్ చేస్తూ వచ్చి మిర్రర్ మీద కనుక ఫాల్ అయినట్లయితే అది ఖచ్చితంగా ఎలా రిఫ్లెక్ట్ అవ్వాలండి? ఎఫ్ నుండి వెళ్తూ రిఫ్లెక్ట్ అవ్వాలి. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఫస్ట్ రూల్. ఇఫ్ ద ఇన్సిడెంట్ రే parallel to the principal axis falls on a concave mirror, it must reflect through F. That is first point. And second point, if the incident ray, అంటే ఇది కన్వర్స్ ఆఫ్ ఫస్ట్ రూల్ అండి.
కన్వర్స్ ఆఫ్ ఫస్ట్ రూల్ అని ఎందుకు అంటున్నాం? ఇన్సిడెంట్ రే ప్యారలల్గా వస్తే మిర్రర్ మీద ఫాల్ అయినప్పుడు ఎఫ్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది ఫస్ట్ రూల్. మరి సెకండ్ రూల్ కన్వర్స్ అని చెప్తున్నాం కదా. సో సెకండ్ రూల్ ఏంటి? ఇఫ్ ద ఇన్సిడెంట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ ఎస్ ఆర్ త్రూ if the incident ray travels through F and falls on a mirror, it must reflect parallel to the principal axis. అంటే ఏంటి? ఒకవేళ ఆబ్జెక్ట్ నుంచి వచ్చిన ఇన్సిడెంట్ రే అనేది ఎఫ్ నుండి ట్రావెల్ అయ్యి వచ్చి మిర్రర్ మీద కనుక ఫాల్ అయితే అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుందండి? ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా రిఫ్లెక్ట్ అవుతుంది. సో అందుకే ఈ రెండింటిని మనకి ఎలా ఉన్నాయి? రివర్స్గా ఉన్నాయి కదా. దీన్ని ఇలా తిప్పితే ఏమవుతుంది? సేమ్ ఇలాగే ఉంటుంది. అందుకే కన్వర్స్ ఆఫ్ ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఈజ్ ద కన్వర్స్ ఆఫ్ ఫస్ట్ రూల్. అండ్ థర్డ్ వన్ ఎప్పుడైనా సీని మనం నార్మల్గా కన్సిడర్ చేస్తామండి. ఏ మిర్రర్స్కైనా మిర్రర్స్ యొక్క సి పాయింట్నే నార్మల్గా తీసుకుంటాం. మనం నార్మల్ డ్రా చేయాలి. మనం రిఫ్లెక్షన్లో నేర్చుకున్నాం నార్మల్ నుంచి మాత్రమే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేవి ఫామ్ అవుతాయి కదా. సో ఇక్కడ నార్మల్ కూడా మనకి కంపల్సరీ ఉండాలి. సో ఆ నార్మల్ మరి ఇక్కడ ఏం తీసుకుంటామండి అంటే సి నుంచి డ్రా చేసే లైనే నార్మల్గా తీసుకోవాలి. సో థర్డ్ పాయింట్ ఆఫ్ రే డయాగ్రామ్స్ యొక్క రూల్ ఏంటి అంటే ఇఫ్ ద ఇన్సిడెంట్ రే ట్రావెల్స్ త్రూ సి, దట్ ఈస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, బికాజ్ హియర్ సి కన్సిడర్ యాజ్ ద నార్మల్ ఆఫ్ ద మిర్రర్. ఎప్పుడైతే సిని నార్మల్గా మిర్రర్ యొక్క నార్మల్గా కన్సిడర్ చేస్తామో ఆబ్జెక్ట్ నుంచి వచ్చిన ఇన్సిడెంట్ రే సి గుండా ట్రావెల్ అయ్యి మిర్రర్ మీద ఫాల్ అయినట్లయితే దెన్ ఇట్ డజంట్ డీవియేట్, దట్ మీన్స్ ఇట్ రిఫ్లెక్ట్స్ త్రూ ద సేమ్ లైన్. రిఫ్లెక్షన్ యొక్క డైరెక్షన్ ఇదండి, ఇన్సిడెంట్ యొక్క డైరెక్షన్ ఇది. అంటే ఏంటి? ఆబ్జెక్ట్ నుంచి వచ్చిన ఇన్సిడెంట్ రే సి నుంచి కనుక ట్రావెల్ అవుతూ వచ్చి కాన్కేవ్ మిర్రర్ మీద కనుక, కాన్కేవ్ మిర్రర్ అనే కాదు కాన్వెక్స్ మిర్రర్ అయినా సేమ్, ఇలా మిర్రర్ మీద కనుక పడినట్లయితే అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే అది సేమ్ అదే లైన్ నుండి రిఫ్లెక్ట్ అవుతుందండి. అంటే డజంట్ డీవియేట్, అది ఎటువైపు వెళ్ళదు, అదే లైన్ గుండా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే హియర్ సి ఈజ్ కన్సిడర్ యాజ్ ద నార్మల్ ఆఫ్ ద మిర్రర్. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను నార్మల్ ఇన్సిడెన్స్లో ఏమవుతుంది అనేది. ఫస్ట్ వీడియోలో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. సో దీస్ ఆర్ ద రూల్స్ ఫర్ డ్రాయింగ్ రే డయాగ్రామ్స్. సో ఖచ్చితంగా ఇవి తెలిస్తేనే మనం ఇమేజెస్ని ఫామ్ చేయగలమండి. కాన్కేవ్ మిర్రర్ మీదైనా కాన్వెక్స్ మిర్రర్ మీదైనా. సో ఇమేజెస్ని ఫామ్ చేయాలి, ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకోవాలి అంటే మనకు రే డయాగ్రామ్స్ తెలియాలి. రే డయాగ్రామ్స్ తెలియాలి అంటే ఫస్ట్ రూల్స్ తెలియాలి. సో ఇవి రూల్స్. సో మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో లైట్ లెసన్లో ఎటువంటి బిట్ మిస్ చేయకుండా ప్రతిదీ మీకు చెప్పడం కోసమే ఇంత లెందీ వీడియోస్ చేయాల్సి వస్తుందండి. డిఎస్సి ఆస్పిరెంట్స్కి ఇది చాలా 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 ఉపయోగపడుతుంది. ఎందుకంటే డిఎస్సిలో మనం టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లైన్ని చదవాల్సిందే. ఏ లైన్ మిస్ చేసినా కూడా మనకు అవే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎగ్జామ్లో. అందుకే ఎటువంటి బిట్టు పోకుండా ఉండాలి అని కొంచెం లెందీ అయినా కూడా వీడియోస్ టాపిక్ మొత్తాన్ని మీకు తెలియజేయడం కోసమే ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఏమైనా తెలుగులో నేను చెప్పిన వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి క్షమించండి. కొంచెం తెలుగు టర్మినాలజీ అనేది నాకు కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఇది డిఎస్సి ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు తెలుగులో చదువుతూ ఉంటారు ఎక్కువ. సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ వాళ్ళకైతే ఇక్కడ ఆల్రెడీ రాసే ఉంది, నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీకు ప్రాబ్లం అవ్వదు. సో బైలింగ్వల్లోనే మన క్లాసెస్ ఉంటాయండి. సో ఎందుకంటే ఇద్దరికీ యూజ్ అవుతుందని నేను చేస్తున్నాను. సో ఐ హోప్ యూ ఎంజాయ్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ షేర్, లైక్, comment and subscribe. Thank you.